కాకి మరియు పాము కథ. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక ఎత్తైన చెట్టుపై కాకి దంపతులు ఆనందంగా నివసించేవారు. వారు ఎంతో కష్టపడి కొమ్మలు, ఆకులతో ఒక మంచి గూడు కట్టుకున్నారు. కొంతకాలానికి ఆ గూడులో కాకి గుడ్లు పెట్టింది. ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. త్వరలో తమ పిల్లలు పుడతారని ఆశతో ఎదురుచూశారు. కాని ఆ చెట్టు కింద ఉన్న బిలంలో ఒక దుష్టమైన నల్లపాము ఉండేది. అది ప్రతిరోజూ పైకి చూసి కాకి గూడు గమనించేది. ఒకరోజు కాకులు ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు పాము మెల్లగా చెట్టు ఎక్కి గూడు దగ్గరకు చేరింది. ఆ తర్వాత గుడ్లన్నీ తినేసింది. తిరిగి వచ్చిన కాకులు గూడు ఖాళీగా చూసి చాలా బాధపడ్డారు. అయినా మళ్లీ ఆశతో ఇంకోసారి గుడ్లు పెట్టారు. కాని మళ్లీ అదే జరిగింది. కాకులు బయటకి వెళ్ళగానే పాము వచ్చి గుడ్లను తినేసింది. కాకి దంపతులు చాలా దుఃఖించారు. అప్పుడు మగ కాకి ఇలా అన్నాడు: బలంతో కాదు, తెలివితో ఈ పామును ఓడించాలి అని ఒక మంచి యోచన చేశాడు. కొంత దూరంలో ఉన్న రాజభవనం దగ్గర ఒక సరస్సుండేది. ప్రతి ఉదయం రాణి అక్కడికి వచ్చి స్నానం చేసేది. స్నానం చేసే ముందు తన ముత్యాల హారం ఒడ్డున పెట్టేది. మరుసటి రోజు కాకి అక్కడికి వెళ్లి రాణి హారాన్ని తన ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది. అది చూసిన రాజభటులు వెంటనే కాకి వెనకాల పరుగెత్తారు. కాకి నేరుగా తన చెట్టు దగ్గరకు వచ్చి ఆ హారాన్ని పాము ఉన్న బిలంలో వదిలేసింది. భటులు అక్కడికి చేరుకుని బిలంలో చూడగా హారం మీద పాము చుట్టుకుని కనిపించింది. వెంటనే వారు పామును చంపి హారాన్ని తీసుకున్నారు. అలా దుష్టపాము నుండి కాకి దంపతులు విముక్తి పొందారు. తర్వాత వారు మళ్లీ గూడు కట్టి ఆనందంగా జీవించారు. నీతి: బలం కంటే తెలివి గొప్పది. ప్రమాదాన్ని జ్ఞానంతో జయించవచ్చు. Thank you for watching. If you enjoyed this story, don't forget to like, share and subscribe to our channel for more amazing stories.